దీనికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ చెల్లించాం. ఇప్పటికీ ఉచితంగా అంటే ఆర్టీసీ ఉచితంగా ఆర్టీసీ మీద వేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మహిళలు తీసుకునే ప్రయాణాలకు సంబంధించిన టిక్కెట్లకు సంబంధించిన ధరని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇప్పటికి 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల టంచనగా చెల్లిస్తూ 6,000 కోట్ల రూపాయలు ఇప్పటికి చెల్లించాం. అట్లాగే గృహజ్యోతి మీ అందరూ తెలుసు, గ్రామాల్లో ఒకసారి పరిశీలన చేయండి. 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి ఫ్రీ పవర్ గ్రామాల్లో 80 నుంచి 85% ఫ్రీగా వాడుకుంటున్నారు. వాళ్ళందరికీ ఫ్రీగా వెళ్తుంది. దాదాపు ఇది 51 లక్షల కుటుంబాలకు 51 lakh ఫ్యామిలీస్ 1,15,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పెద్ద ఖర్చు అవుతుంది కాబట్టి కొంతమంది రాకపోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో 80% అయిపోయి 51 లక్షల కుటుంబాలకి ఈరోజు ఉచితంగా కరెంటు అన్ని గ్రామాల్లో అందుతూ ఉంది. ఇవన్నీ పేద కుటుంబాలు ఇప్పటికే 2,050 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ చెల్లించింది. ఎల్పిజి సబ్సిడీ ఇది కూడా 43 లక్షల కుటుంబాలకి 43 లక్షల కుటుంబాలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ 580 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకసారి ఆలోచించండి. మన 10 సంవత్సరాల పాలనలో పూర్తిగా గాలి వదిలేశారు. ఇవాళ 93 లక్షల కుటుంబాలు 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 93 లక్షల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 10 లక్షల వరకు వైద్యం చేయించుకునేటట్టుగా పెంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 93 లక్షలకి కుటుంబాలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ ఉంది. అతి పెద్ద స్కీమ్ దేశంలో ఎక్కడ జరగట్లేదు. ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ని లక్షల కుటుంబాలకు ఫ్రీగా ఎక్కడంటే అక్కడ పోయి వైద్యం చేయించుకునేటట్టుగా దీనికి సంబంధించి 1,367 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అట్లాగే వడ్డీ లేని రుణాలు అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా నవ్వారు. 20,000 కోట్ల రూపాయలట వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తారట. ఎస్, సంవత్సరం అయిపోయే లోపల 20,000 కోట్లు కాదు 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని ఈ రాష్ట్రంలో అందించాం. 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళలకు ఇవ్వాలని 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని అనేక పథకాలు తీసుకొని వచ్చి మనం ఆర్టీసీ బస్సులు కొనిస్తున్నాం, క్యాంటీన్లు వాళ్ళకి ఇస్తున్నాం. మీ అందరూ సోలార్ పవర్ని వాళ్ళకి 1000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయడం కోసం ఎంఓయూ చేసాం. ఎక్కడ అందుబాటులో చివరికి పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం. చివరికి మాదాపూర్లో అత్యంత ఖరీదైంది, బహుశా నాకు తెలిసి దేశంలోనే అత్యంత ఖరీదైన స్థలం. అటువంటి ప్రాంతంలో డ్వాక్రా సంఘాలకు 5 ఎకరాల దాకా స్థలం వాళ్ళకి ఇచ్చి షాపులు పెట్టుకొని మార్కెటింగ్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించి వాళ్ళకి అక్కడ పోయి గవర్నర్ గారిని కూడా తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారు ఆ ప్రారంభోత్సవం కూడా చేశారు. ఇది ఈ రాష్ట్రంలో మహిళల కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అట్లాగే కళ్యాణ లక్ష్మి మనం అందరూ అనుకుంటాం గత ప్రభుత్వం మొదలుపెట్టింది ఏమైనా బంద్ చేసామని. బంద్ చేయలేదు. ఆ గత ప్రభుత్వం చేస్తూనే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అదనంగా మనం చేసి. అట్లాగే రైస్ సబ్సిడీ అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది రైస్ సబ్సిడీ అంటే మనం ఎప్పటి నుంచో సబ్సిడీ పేరు మీద బియ్యం ఇస్తున్నాం. ఎవరు తినేవాళ్ళు కాదు, అమ్ముకునేవాళ్ళు ఏం చేసేవాళ్ళు. ఇవాళ దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి పథకం. సన్న బియ్యం 93 లక్షల కుటుంబాలకి 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఈరోజు మనిషికి 6 కేజీలు లెక్క ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది సంవత్సరానికి. సన్న బియ్యం అనేది ఒకప్పుడు దొరకనటువంటి ఏదో పెద్దవాళ్ళు తినేది, ఇవాళ ప్రతి కుటుంబానికి ఇస్తా ఉన్నాం. ఇది వాటి ఇందిరమ్మ ప్రభుత్వం. అట్లాగే వీటితో పాటు ఇవన్నీ కలిపితే వీటితో పాటు ఇంకా ఏంటి మీ అందరూ తెలిసి ఈ మధ్యనే నల్లమల్ల అడవిలో పోయి నల్లమల్ల డిక్లరేషన్ అని అక్కడి నుంచి డిక్లేర్ చేశారు రేవంత్ రెడ్డి గారు. మన
వంశీ గారి కాన్స్టిట్యున్సీలో, డాక్టర్ వంశీ గారి కాన్స్టిట్యున్సీలో ఇందిరా సవర గిరి జల వికాసం కాంగ్రెస్ ప్రభుత్వం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద భూములు ఇస్తే 6,70,000 ఎకరాలు పట్టాలు ఇచ్చినటువంటి ROFR సంబంధించిన భూముల్ని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సాగు చేసుకుని వాళ్ళ కరెంట్ కనెక్షన్ ఇవ్వలే, పండించుకుంటా అంటే ట్రాక్టర్లపై దున్ని తొక్కిచ్చారు, ఆడవాళ్ళను కూడా చూడకుండా కొట్టారు. మన ప్రభుత్వం ఆలోచన చేసి ఏమన్నా కానీ కరెంట్ వేయడానికి అటవీ శాఖ అడ్డంకి ఉంటే రిజర్వ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇవ్వకపోతే వాళ్ళందరికీ సోలార్ పంప్ సెట్స్ పెడదాం, స్ప్రింక్లర్స్ ఇద్దాం, డ్రిప్ ఇరిగేషన్ ఇద్దాం, వాళ్ళు పంట వేసుకోవడానికి హార్టికల్చర్ నుంచి ఆవకాడో ప్లాంటేషన్ ఇద్దాం, పామ్ ఆయిల్ ప్లాంటేషన్ ఇద్దాం, బ్యాంబూ ప్లాంటేషన్ ఇద్దాం అని చెప్పి పెద్ద ఎత్తున అడవిలాగా పెరిగి బాగా ఆదాయం వచ్చేటువంటి మొక్కల్ని హార్టికల్చర్ నుంచి వాళ్ళకి ఇప్పిస్తూ భూమి లెవెలింగ్ కూడా చేసుకోవడానికి డబ్బులు ఇస్తూ ఈ ఇందిరా సవర గిరి జల వికాసం అని 12,500 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని రాష్ట్రంలో మొదలుపెట్టారు. ఇది దేశంలో ఎక్కడా లేదు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అందరు చూసుంటారు. ఈచ్ స్కూల్ ఈజ్ 200 crores. కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ఒక స్కూల్ శాంక్షన్ చేయాలంటేనే 200 కోట్లతో ఇబ్బంది. అటువంటిది ఈ ఒక్క సంవత్సరంలోనే 100 స్కూల్స్ని మొదటి దఫాతో 11,600 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పెట్టి 100 స్కూల్స్ని శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాన్సెప్ట్ ఒకసారి ఆలోచన చేయండి. అన్ని కులాలు, అన్ని మతాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ తరపర భేదం లేకుండా ఒకడు ఉమ్మడి కుటుంబంలాగా విద్యార్థులంతా ఎదగాలి, ఒక అద్భుతమైన సమాజ నిర్మాణం జరగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి శాఖ ఎడ్యుకేషన్ ఈ 100 స్కూల్స్ శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. దిస్ ఈజ్ ఏ తెలంగాణ మోడల్ భవిష్యత్ అనుకున్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ సెంటర్స్తో సహా కలిపి, ప్లే గ్రౌండ్స్తో సహా కలిపి ఈ స్కూల్స్ శాంక్షన్ చేశాం. కొన్ని టెండరింగ్ ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని మొదలు కూడా అయిపోయాయి. అట్లాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ తెచ్చుకుందే వాళ్ళ కోసం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి స్కిల్ ఉంటే తప్ప ఉద్యోగాలు రావట్లేదని స్కిల్ యూనివర్సిటీ అని ఫస్ట్ టైం తెలంగాణలో ఫ్యూచర్ సిటీ అని ఒకటి తయారు చేస్తూ ఆ ఫ్యూచర్ సిటీలో విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ అని పెట్టి భూమి పూజ చేసి ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర లాంటి అతన్ని దానికి పెద్దగా పెట్టి మొత్తం పారిశ్రామికవేత్తలందరూ తీసుకొని వచ్చి ఇందులో చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం వచ్చేటట్టుగా ఎంఓయూ చేపించి మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీ ఈ దేశంలో మొదలైంది కేవలం మన హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఐటీఐలు ఎప్పుడు పెట్టి పాడుబడి వదిలేశారు. 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఉంటే, ఐటీఐ సెంటర్స్ ఉంటే ఆ 65 ఐటీఐ సెంటర్స్తో పాటు మిగతా వాటిని కూడా కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కటైనా ఉండాలని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని స్టార్ట్ చేసి ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్తో ఇండస్ట్రీ వాళ్ళని కొలాబరేషన్ చేసి అందులో చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం వచ్చేటట్టుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కూడా దేశంలో ఎక్కడా లేవు. ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ స్టేట్లోనే. అట్లాగే గల్ఫ్ సంబంధించిన బాధితుల కోసం ఫస్ట్ టైం ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం, బాధితుల కోసం ఇంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకోవాలి, మన ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళ ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే మీ అందరికీ తెలుసు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ వీటి నుంచి ఒక నగర నిర్మాణం జరగాల తెలంగాణలో అని చెప్పి ఒక ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసి ఈరోజు దేశమంతా మనకెళ్ళి చూసేటట్టుగా ఒక ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దాంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అంతా వచ్చి అక్కడ పరిశ్రమలు, పాఠశాలలు, కళాశాలలు,
రకరకాల వ్యవస్థలన్నింటినీ కూడా ఆడ వచ్చేటట్టు చేసే కార్యక్రమం కూడా జరుగుతాం. దాంతోపాటు మూసీ రిజర్వేషన్ మహాత్మా గాంధీ గారి సమాధి వరకు ఫస్ట్ ఫేజ్ 1 తీసుకొని పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరాన్ని మూసీ రిజర్వేషన్ చేసి అక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేటట్టుగా చేసి నగరానికి ఒక మణిహారం లాగా తయారు చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచం పటంలో పెట్టడం కోసం చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నేను ముందు మొత్తం కలిపితే దాదాపు 1,30,000 కోట్లు పైబడి వీటన్నిటికీ సంబంధించి ఉన్నాయి. 1,40,000 కోట్లు సంబంధించి అంటే మనం రెగ్యులర్గా ఇచ్చే జీతాలు కట్టే అప్పులు ప్రభుత్వ కార్యాలయాలకే ఖర్చులు మిగతా పథకాలు కాకుండా ప్రజా సంక్షేమం కోసం 1,40,000 కోట్లతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంవత్సరాల కాలంలో తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళగలిగితే బహుశా కాంగ్రెస్ పార్టీకి అసలు తిరిగే ఉండదు. ఎవరు కాంగ్రెస్ పార్టీని ఆపలేరు. ఎందుకంటే ఇంతకంటే పెద్ద స్కీమ్స్ ఎవరు చేయలేరు, ఎవరి వల్ల కాదు. సో కాకపోతే ఏంటంటే మనమందరం మన ప్రభుత్వానికి సంబంధించిన దాన్ని పాజిటివ్గా ఈ చేసే కార్యక్రమాలు ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఎస్ ఇగో మీ ఇంట్లో ఇది వచ్చింది అని చెప్పగలిగేటువంటి పరిస్థితి. అంతెందుకు ఇప్పుడే ఇందాక పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్తూ ఈ 2 విషయాలు కూడా మీరు స్పష్టంగా జనం దగ్గర తీసుకోవాలి. సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే దేశంలో ఎక్కడ జరగలే. వాళ్ళ దేశమంతా తెలంగాణ మోడల్ అంటున్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని చోట్ల మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వెళ్ళి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను మాటిస్తే వాళ్ళు అమలు చేసి చూపించారు. ఆ మోడల్ దేశవ్యాప్తంగా జరగాలని చెప్పి ప్రతి దగ్గర చెప్పి పార్లమెంట్లో ప్రెజర్ తీసుకొస్తే వాళ్ళ దేశ ప్రధాని కూడా దాని తలకి దేశంలో నేను కూడా క్యాస్ట్ సర్వే చేస్తాను. దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. ఇవాళ దేశ ప్రధాని కూడా మెడలోంచి ఈ క్యాస్ట్ సర్వీస్ చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినట్టు గొప్ప విజయాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం సాధించింది. కేటగరైజేషన్ కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి అంశం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఘర్షణ లేకుండా స్మూత్గా లాజికల్గా క్లియర్ చేసి పాస్ చేసి పంపించవచ్చు. ఇన్ని సక్సెస్ స్టోరీస్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ప్రభుత్వం చేయగలుగుతాం. ఈ చేసే స్కీమ్స్ అన్నింటినీ దయచేసి మీ అందరికీ సమాచారం ఇస్తాం. అధ్యక్షుల వారికి మేము కావాల్సిన సమాచారం అంతా నిక్షిప్తం చేసి బుక్లెట్ తయారు చేసి ఇస్తాం. మీ అందరికి కూడా అందేటట్టు చేస్తాం. నియోజకవర్గాల వారిగా గ్రామాల వారిగా ఇంటి వారికి కూడా హౌస్ హోల్డ్ వారిగా కూడా సమాచారం ఇస్తాం మీకు. దయచేసి వాటన్నింటినీ అందరి దగ్గర తీసుకొని వెళ్ళే కార్యక్రమం చేపట్టవలసిందిగా రేపు జరగబోయేటువంటి